ప్రేక్షకులకు నమస్కారం అండి. ఆయుర్వేదంలో హార్ట్‌కి సంబంధించింది, గుండె జబ్బులకి సంబంధించిన మందులు ఎలా ఉంటాయి, ఏంటి? అలాగే ఇప్పుడు గుండె వ్యాధి అనేటప్పటికి అందరికీ భయమే. అదేదో చాలా సున్నితమైంది, అదొస్తే బతకం, ఏదో అయిపోతుంది అనేది విపరీతమైన భయం అన్నమాట. హార్టే కాదండి, మన కన్ను ఉంది. చిన్నది ఏదైనా నలకబడితే మనం భరించలేనంత ఇబ్బంది పడతాం. ఏమన్నా తగిలితే కన్ను పోతుందేమని విపరీతంగా భయపడిపోతూ ఉంటాం. కానీ వైద్యుడి దగ్గరికి వెళ్తే అదే కంటికి ఇంజెక్షన్ చేస్తారు, అదే కంటి లోపల ఈ రెప్పల లోపల ఇంజెక్షన్లు చేస్తారు, ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ రికవరీ అవుతుంది. లెన్సులు పెడుతున్నారు, మళ్ళీ రికవరీ అవుతుంది. ఎలాగా? అంత సున్నితమైందైతే అవన్నీ పెట్టనివ్వదు కదా, ఏమన్నా అయిపోవాలి కదా. అలాగే మన హార్ట్ కానీ మన బ్రెయిన్ కానీ ఇలాగా ఎంత సున్నితమైంది అనుకున్నా అంత అద్భుతమైన రికవరీ కెపాసిటీ ప్రతి అవయవంలోనే ఉంటుందండి. మనం అతిగా భయపడిపోయి అది ఏమన్నా అయితే చచ్చిపోతాం అనుకుని భయపడడం వల్ల వ్యాధి అనేది తీవ్రమైపోతుందండి. ఎప్పుడైనా సరే ఏదైనా వ్యాధి వస్తే దాని గురించి స్థిమితంగా కూర్చుని ఆలోచించడం, నలుగురితోటి మాట్లాడడం. ఇవాళ చాలామంది పేషెంట్లు చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు మా దగ్గరికి వచ్చి. ఏమంటారంటే కొంతమంది వచ్చి కేస్ షీట్ అన్నీ రాసి మందులు ఇస్తూ ఉంటే, సార్ మేము ఎవరికో చెప్పాం వాళ్ళు వస్తారు, కానీ మేము వచ్చామని చెప్పకండి, మాకు ఈ జబ్బు ఉందని చెప్పకండి. దాచేసుకుంటున్నారు. అది ఎయిడ్స్ లాంటిదో ఏదో ప్రమాదకరమైన వ్యాధి వస్తే దాచుకోవాలి కానీ అంటువ్యాధులు లాంటివి. అదే చెప్తున్నాను నేను, మీలో ఉన్న బరువు దింపేసుకోవాలంటే నేను మందులు వాడుకుంటున్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం ఉందని అందరితోటి చెప్పేశారనుకోండి, మీ బరువు దిగిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి నిమిషం దాని గురించే ఆలోచిస్తా, నాకు ఈ ప్రాబ్లం ఉందని మా ఫ్రెండ్స్కి తెలిసిపోతుందేమో, ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందేమో, తెలిసిపోతే ఏమైపోతుంది అన్నట్టుగాని దాన్ని మోస్తానే ఉంటారు. ఆ బరువు అలా పెరిగిపోతూనే ఉంటుంది, మీరు అలా కుసించుకుపోతూనే ఉంటారు. చెప్పడం అనేది తప్పు కాదు. వ్యాధి మనం మానవ జన్మ ఎత్తాం, మనం ఏం దేవుడితో సమానం కాదు, దేవుడు కాదు. మానవ జన్మ ఎత్తాక యోగులు ఋషులే అనేక రకాల వ్యాధుల్ని భరిస్తారు. వాళ్ళకి జ్వరాలు వస్తాయి, వాళ్ళకి రొంప వస్తుంది, వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి, తప్పదు. ఎందుకంటే వాళ్ళు అతీతమైనా కూడా ఆ అతీతమైన శక్తులను ఉపయోగించి వీటిని తగ్గించుకోరు. ఎందుకు అంటే అది ఎప్పుడో కర్మ చేసి ఉంటాం, ఇది మనం అనిపించాలి. ఇది అనిపించేస్తే వచ్చే జన్మలో ఈ ప్రాబ్లం ఉండదు. ఆ విధమైన వేదాంతాన్ని ఫాలో అవుతా మనలో ఉన్నదాన్ని 10 మందికి పంచుకుంటే మనకు ఆ వ్యాధి కూడా తొందరగా తగ్గిపోతుంది. గుండె ప్రాబ్లం కూడా అంత ప్రమాదమైంది, లేకపోతే అది వచ్చిన వెంటనే విపరీతంగా భయపడిపోయి గుండె అయిపోతుందేమో, చచ్చిపోతానేమో అని ఆలోచించక్కల. చావు అనేది ఎప్పుడైనా తప్పదు. పుట్టడం ఎంత నిజమో చచ్చిపోవడం అంతకంటే రెట్టింపు నిజం. అంచేత మన దగ్గర ఒక అద్భుతమైన మందు ఉందండి, హృదయామృతం దాని పేరు. అది మీ గుండె నీరసం కానీ లేకపోతే దడ కానీ, గుండె దడ, చాలామందికి గుండె దడ విపరీతంగా ఉంటుందండి. ఆ గుండె దడ ఎంత ఎక్కువ వస్తుందంటే అయ్యబాబు గుండె అయిపోతుందేమో అని బయటికి మనం ఎలా పెడితే కూడా దన కొట్టుకోవడం మనకి ఈ చేతికి తెలుస్తూ ఉంటుంది బయటికి. అలాగే వాళ్ళు మన పక్కన ఉన్నా కూడా ఆ శబ్దం వినపడుతుంది కొంతమంది, అంత గట్టిగా కొట్టుకోం. అటువంటి గుండె దడను కూడా చాలా చక్కగా కంట్రోల్ చేసి మంచి ఉపశమనం ఇచ్చి గుండె నీరసాన్ని తగ్గించి మీ రక్తాన్ని పలచం చేసి అనేక వ్యాధుల నుంచి, అంటే రక్తశుద్ధి చేయటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే మా దగ్గరికి వచ్చి మాకు గుండె ఇబ్బంది ఉందంటే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మీ లివర్ ఎలా ఉంది, మీ స్ప్లీన్ ఎలా ఉంది, అంటే బల్ల అంటాం కదా, ప్లేహం అంటాం మనం. లివరు, ప్లేహం, కిడ్నీలు, మీ లంగ్స్, ఇవన్నీ చూస్తామండి. ఎందుకు అంటే హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ ఒకదానికి ఇస్తే సరిపోదండి. హార్ట్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? సపోజ్ మీకు హైయెస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అది క్రానిక్ అయిపోయింది. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కారణమైన అమీబియాసిస్ కానీ ఇంకోటి కానీ ఈ క్రిములు బ్లడ్లో కలిసిపోయింది. కలిసిపోవడం వల్ల ఏమవుతుంది, మీ రక్తం చిక్కబడిపోవాలి. ఎప్పుడైతే రక్తం చిక్కబడిపోయిందో హార్ట్కి బరువు పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం మీ కిడ్నీ కానీ ఫిల్టరేషన్ బాగోపోయినా, మీ లివర్ ఫిల్టరేషన్ బాగోపోయినా, మీ లంగ్స్ ఆక్సిజన్ పర్ఫెక్ట్గా పంపకపోయినా, మీ స్ప్లీన్లో రక్తం చెడుగా మారిపోయినా, ఈ అన్ని కారణాల వల్ల హార్ట్కి ఇబ్బంది వస్తుంది. అందుకేం చేయాలంటే ముందర ఈ అన్నిటిని శుద్ధి చేస్తా, ఈ అన్నిటిని ప్యూరిఫై చేస్తా, మీ రక్తాన్ని శుభ్రం చేసి మీ రక్తం పలచగా తయారు చేస్తే హార్ట్ హ్యాపీ అయిపోతుంది, దానికి పని తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఒక అవయవానికి మనం పని తగ్గించామో ఆ అవయవం చాలా నార్మల్ స్థితికి వచ్చి సహజ స్థితిలోకి వచ్చి చక్కగా తన పని తాను చేసుకుంటాం. దానివల్ల మనకు వచ్చే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయండి. ఆ విధంగా మనం చేయాలి అంటే దీన్ని హృదయామృతం అండి మా దగ్గర ఉన్నది. ఇది ఈ సిరప్ చక్కగా ఉదయం లేచాక 1 స్పూన్ తాగితే సరిపోతుంది.
ఇందులో షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో డేట్ సిరప్, కొంచెం హనీ ఉంటాయి. అది డైరెక్ట్ గ్లూకోజ్ కాదు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. దీనివల్ల కూడా ఇబ్బంది ఉంది. ఒకవేళ ఇలాంటిది కూడా మేము తాగితే మాకు హనీ ఉన్నా ఇది ఉన్నా షుగర్ పెరిగిపోతుంది అనుకున్న వాళ్ళు ఒక కషాయం పౌడర్ ఉంటుందండి. ఆ పౌడర్ని మీరు కషాయం పెట్టుకుని తాగినా కూడా చక్కగా పనిచేస్తుంది. అనేక మంది వాడి మాకు ఫోన్ చేస్తున్నారు. మేము చెప్పిన ఈ 2-3 గుణాలు కాక ఇంకా ఎన్నో అద్భుతమైన గుణాలు చెప్తున్నారనమాట. కొంతమంది ఏంటంటే హార్ట్ పంపింగ్ తగ్గిన వాళ్ళు కూడా, సార్ మాకు ఒగురుపు వచ్చేది ఇదివరకు, మేము ఒక 2-3 మెట్లు కూడా ఎక్కలేకపోయేవాళ్ళం, 10 అడుగులు నడిస్తే ఆయాసం వచ్చేది, మేము ఎప్పుడో ఆపరేషన్ చేయించుకున్నాం, ఓపెన్ హార్ట్ సర్జరీ, మాకు 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి, అంచేత పంపింగ్ తగ్గుతుంది అన్నారు డాక్టర్లు. ఆ ఒగురుపు దానివల్ల వస్తుందన్నారు. కానీ ఆ ఒగురుపు కూడా మాకు తగ్గిపోతుందండి, అంటే పంపింగ్ పెరిగిందంటారా అని మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అవన్నీ మీరు మోడర్న్ వైద్యంలో తెలుస్తాయండి. మీకు హ్యాపీగా నడుస్తున్నారు, 2 మెట్లు ఎక్కనేళ్ళు 2 ఫ్లోర్లు ఎక్కుతున్నాను అని కూడా చెప్తున్నారు. మా మందు మేము తయారు చేసేది 1-2 డిజైన్లకి చేయొచ్చు, 1-2 వ్యాధులకి, కానీ కొన్ని మందులు 10 వ్యాధులకు పనిచేయచ్చు. దాన్ని మార్చి ఇవ్వడంలోని, అలాగే ఆ మందుకు సరిపడి కాంబినేషన్స్ అనేక రకాలు పెట్టడం వల్ల కూడా అతనికి ఈ హృదయంతో పాటు దీనికి రావడానికి కారణం ఏంటనేది ఆ ఆర్గానికి కూడా మందిస్తాయి ఇచ్చామనుకోండి, చాలా అద్భుతంగా ఈ మందులు అనేవి పనిచేస్తాయండి. ఓల్డ్ ఏజ్లో చాలామంది వచ్చి దీన్ని తీసుకుంటున్నారు, చాలా బాగుందని వాళ్ళే మాకు చెప్తున్నారండి. ఏ మందైనా 100కి 100 మందికి పనిచేసేస్తుందని చెప్పలేము. ఎందుకు అంటే మేము కొంతమందికి డైరెక్ట్గా వేసుకోమంటే పాలతోటి వేసుకున్నామని, ఉదయం వేసుకోమంటే తిన్నాక వేసుకున్నామని, లేకపోతే పాలతోటి వేసుకుంటే మజ్జిగతోటి వేసుకున్నామని, పాలతోటి వేసుకోమంటే నీళ్ళతోటి వేసుకున్నామని, మేము పాలు ఎప్పుడు తాగమండని, ఇలాగ అనేక రకాల కారణాలు చెప్తారు. అలాగే టైమ్లీ వేసుకోవడం, టైమ్లీ తినకపోవడం, అనేక బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాం. వీటి వల్ల మందు పనిచేయడం అనేది ప్రభావం చూపిస్తుంది శరీరం మీద. అడుగుతారు మమ్మల్ని వచ్చి, ఎన్నాళ్ళకి తగ్గుతుందండి అని. ఆ వ్యసనాలు ఏమైనా ఉంటే అవి మానరు, కానీ జబ్బు తగ్గిపోవాలి. 90 ఏళ్ళు వచ్చినా ఆయన పరిగెత్తేయాలి, జబ్బు తగ్గిపోవాలి. అవి ఏజ్ని బట్టి ఇవన్నీ జరిగే పనులు కాదండి. వ్యాధి తప్పనిసరిగా ఉపశమనం అనేది వస్తుంది, కానీ మనం కుర్రోళ్ళం అయిపోవాలంటే జరిగే పని కాదు అది. మన వయసుని యాక్సెప్ట్ చేస్తా, ఆ వయసుకు సరిపడి ఆహారం, ఆ వయసుకు సరిపడి విశ్రాంతి, ఆ వయసుకు సరిపడి వ్యాయామం చేస్తే మందులు చక్కగా పనిచేసి మనం ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనండి, నమస్కారం.